ప్రియా న్యూస్కు స్వాగతం. ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్యానికి ఆయుష్కి యోగా చాలా అవసరం. కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ అధ్యక్షులు పొన్నార చెంగల్రాయులు. మారుతున్న జీవన విధానంలో ప్రతి మనిషికి యోగా చాలా అవసరమని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ అధ్యక్షులు పొన్నార చెంగల్రాయులు అన్నారు. శనివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శిల్పారామం ప్రపంచ యోగా దినోత్సవం గర్వంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండే ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, యోగాని ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో జూన్ 21 తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలను సమన్వయం చేసుకుని జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకోవడం మోదీ చేసిన కృషి చాలా గొప్పదన్నారు. సర్వరోగ నివారణకు యోగా ఒక ఔషధమని అన్నారు. అందుకు పలువురు వైద్యులు నిర్ధారణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎల్ నాయుడు, సెక్రటరీ విజయ్ కుమార్ మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అంటే టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడైతే సూర్యుడు రాగలుగుతాడో పొద్దునే, మనకైతే సూర్యుడు పొద్దున వచ్చాడో లేకపోతే ముందుగానే వచ్చారో ముందుగా వచ్చారు. ఈ గ్లోబ్ అంతా 21వ తారీఖు మన క్యాలెండర్ ప్రకారం ఈవేళ గ్లోబ్ అంతా కూడా చక్కగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో మన అదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ప్రధానమంత్రి ఎవరైతే ప్రపోజ్ చేశారో యోగా గురు, ఆయన యోగా గురువు అని చెప్పుకోవాలి మనం. ఆయన ఒక ప్రపంచ దేశాలందరినీ కూడా కన్విన్స్ చేసి ఐక్యరాజ్య సమితిలో ఆ ప్రపోజల్ పెట్టి దీన్ని 21వ జనవరి తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా చేశారు. ఆయన మన మధ్యలో ఈవేళ తిరుపతి స్టార్ట్ చేస్తుందని నేను వచ్చాను ఇక్కడ. అటువంటి శుభ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో 11వ ఇంటర్నేషనల్ డే జరుపుకోవడం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా మిగతా మంత్రివర్గము, అలాగే బీజేపీ మంత్రివర్గం అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 2 రికార్డులు చేయాలనే ఉద్దేశంతో ఈవేళ మనల్ని కూడా ఒక దగ్గర చేర్చారు. అందులో మాకు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది మా ట్రస్ట్కి చైర్మన్ ప్రధానమంత్రి గారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న ఎక్కడో ఉన్నా కూడా పొద్దున్న వచ్చేసి ఒక చిన్న ప్రోగ్రాం చేద్దామని చెప్పి మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాడు కూడా దొరకకపోతే కూడా నేనే డెసిషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా రప్పించగలిగాం. వాళ్ళు వచ్చారు కూడా. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మన వాకర్స్ అసోసియేషన్ తరఫున మన గురువు గారు, యోగా గురువు గారు ఇక్కడ వారికి ఒక చిన్న అలాగే మన చైర్మన్ గారు ఇంత ఘనకార్యానికి ఎక్కడో ఢిల్లీలో ఉన్న సార్ ఇక్కడికి వచ్చి చేసిన దానికి వారికి మన అందరి తరఫున, వాకర్స్ అందరి తరఫున, మహిళలు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు సార్ షూ వేసుకో స్వామి సార్ మేడం వాడు ఇంకా ఎగ్జైట్ చేస్తూ డౌన్ చేశాడు. అనుకోవాలి
1, 2, 3,